పెన్షన్ ఏది, లేపాక్షి నారాయణ జబ్బు అయినా ఇదైనా సరే. అంతే కదా. నిజంగా అది కనుక అసలు ఆ లిటిగేషన్ లేకపోతే వాళ్ళు వ్యాపారం పెట్టుంటే ఎన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చాయి ఈ రెండిట్లలో. అందులో ఇవి ఇండస్ట్రియల్ హబ్బులు, ఇంటర్మీడియట్ బిలో వాళ్ళకి వస్తాయి ఉద్యోగ అవకాశాలు, డిగ్రీ ఆపైన వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎంత సక్సెస్ఫుల్ గా నడిచేది. భారతదేశంలో ఏ విదేశీయుడైనా పరిశ్రమ పెట్టాలంటే పెద్ద సమస్య ఏంటంటే ల్యాండ్ లిటిగేషన్. ఇక్కడ దాంట్లో మనం కొన్న తర్వాత ఒకడొచ్చి దేవాదాయం అంటాడు, ఒకడొచ్చి వక్ఫ్ అంటాడు, ఇంకోడొచ్చి ఇంకో పేరు చెప్తాడు. సెక్యూరిటీ లేదు. మనం కొన్న భూమికి ఈవెన్ మీరు కొనుక్కున్నానన్నా రేపు పొద్దున అవతలాడు ఇంకోడొచ్చి మా తాత హయాంలో నాకు రాయగుండా పోయాడు కాబట్టి నాకు హక్కు ఉందని కోర్టుకెళ్ళి నీ దాని మీద స్టే తెచ్చేయచ్చువాడు. ఇట్లాంటి దరిద్రాలు బోలెడు సచ్చినాయి మన దేశంలో. అలాంటి లిటిగేషన్స్ కి శాశ్వత పరిష్కారంగా తీసుకొచ్చినటువంటిదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఇది భారతదేశం అంతా అమలు చేయాల్సి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వెనకాడిని. ఎందుకు అంటే ఒక విప్లవాత్మకమైనటువంటిది మొండిగా మొరటగా చేయాలి. ఓ రకంగా చెప్పాలంటే సరిహద్దుల్లోకి వచ్చేటటువంటి తీవ్రవాదుల్ని తన్ని తరిమేయడానికి ప్రాణాలకి తెగించి ఎట్లా పోరాడతారో వీటిట్లలో రాజకీయాలు పక్కన పెట్టి చేయాలి. అది చేసినోడు పోయాడు అంటే, కానీ ప్రజలు యాక్సెప్ట్ చేయాలి. అదే అనేది అది చేసినోడు పోయాడు. ఎందుకు అంటే ప్రతి ఒక్కరిలో ఉండే దరిద్రం ఎట్లా ఉంటుందంటే అమెరికా సూపర్ రా, రష్యా సూపర్ రా, అక్కడికి పోతే అసలు రోడ్డు మీద రా